హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి తెలుగు స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆరాత్రి 68వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ కొంచెం శాంతంగా ఉండి ఆలోచించు. పిచ్చి ఆలోచనలతో ప్రమాదాన్ని ఇంకా పెంచకు అని అన్నాడు ప్రణవ్. నువ్వు ఎన్నైనా పిచ్చి పనులు చేయొచ్చు, కానీ నేను చేసే ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలు, అంతే కదా? ప్రశాంతంగా ఉండి ఆలోచించాలా? నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తుంటే ఎలా ప్రశాంతంగా ఉండగలను? అసలు నీకు నా జీవితంతో ఇలా ఆడుకోవాలని ఎందుకు అనిపించింది అంటూ కోపంగా అంది ప్రణయ. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు ప్రణయ అన్నాడు ప్రణవ్. అర్థం కావట్లేదా అంటూ తన సెల్లో వీడియో ఓపెన్ చేసి ఎదురుగా పెట్టింది ప్రణవ్కి. అది చూస్తూనే షాక్ అయిపోయాడు ప్రణవ్. అది ఏంటో అని చూడడానికి వస్తూ ఉంది వసుధ. తల్లిని చూసిన ప్రణవ్ వెంటనే ఆ సెల్ ప్రణయ చేతుల నుండి లాక్కొని వీడియోని ఆపేశాడు. అసలు ఏమీ అర్థం కావడం లేదు ప్రణవ్కి. ఎందుకు ఆపేశావు? మీ అమ్మ చూడకూడదనా? మీ అమ్మ అలాంటి వీడియో ఎక్కడ చూస్తుందో అని భయపడ్డావే, అలాంటిది నిన్ను ప్రాణంగా ప్రేమించిన నన్ను నలుగురిలో పెట్టాలని ఎలా అనిపించింది? నీ కన్న తల్లికి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా? అలాంటి వీడియోని ఆడవాళ్ళు చూడడమే ఇబ్బంది కదా, అలాంటిది నన్ను అలాంటి పరిస్థితుల్లో వీడియో తీసి అది నీ దగ్గర దాచుకుని ఇలా ఈరోజు ఆ వీడియోతో బెదిరిస్తున్నావు. దీన్ని ప్రేమ అంటారా? కాదు, నీది వ్యామోహం. ముందు నుండి చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు నన్ను ప్రేమించలేదు, నా శరీరాన్ని మాత్రమే ప్రేమించావు. దాన్ని దక్కించుకోవడం కోసం ఇలాంటి నీచమైన పనులన్నీ చేస్తున్నావు. నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నన్ను నా మనసును బాధ పెట్టే పనులు ఎప్పుడూ చేయవు, కానీ ఎప్పుడు బాధ పెడుతున్నావు. ప్రతిసారి ఏడిపిస్తూనే ఉన్నావు. నీకోసం ఎన్ని కన్నీళ్లు కార్చానో, ఎంతగా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నిన్నే ప్రేమించాను, నిన్ను మాత్రమే ప్రేమించాను. చివరికి విశ్రుత కూడా నీ కూతురు మాత్రమే. రాకేష్తో తాళి మాత్రమే కట్టించుకున్నాను, కానీ ఏనాడు శారీరకంగా కలవలేదు. అసలు ఎలా కలుస్తాను? అతనికి ఆడవాళ్ళతో శారీరకంగా కలిసే అవకాశం లేదు కాబట్టే పెళ్లి చేసుకున్నాను. అతను ఒక గే. ఆ విషయం నాకు చెప్పాకే అతన్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. లేదంటే అసలు పెళ్లి చేసుకునేదాన్నే కాదు. అంతగా ప్రేమించాను నిన్ను. అలాంటిది నన్ను ఇంతలా బాధ పెడతావా? నిన్నే ప్రాణం అనుకున్నందుకు నేను కనీసం ప్రాణాలతో కూడా ఉండే అవకాశం కూడా లేకుండా చేస్తావా? అలా చేద్దాం అనుకుంటున్నావా అంటూ కింద కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది ప్రణయ. ప్రణయ చెబుతున్న మాటలకు షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు ప్రణవ్. రాకేష్ని పెళ్లి చేసుకున్న, రాకేష్తో ఒక కూతురిని కన్నా కూడా తనపై ప్రేమ అనేది తగ్గలేదు. విశ్రుతను తన కూతురులాగే చూసుకోవాలని అనుకున్నాడు. కానీ నిజంగానే విశ్రుత తన కూతురు అని తెలియగానే అంతులేని ఆనందం. మరొక వైపు ప్రణయ తనను అంతలా అపార్థం చేసుకుంటున్నందుకు ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియక తీరని విషాదం. రెండు ఒకేసారి చుట్టుముట్టాయి ప్రణవ్ని. అసలు ప్రణయ తనను మర్చిపోయి రాకేష్తో ఆనందంగా ఉంటుందా అని సందేహించాడు. కానీ తర్వాత షాపింగ్ మాల్లో చూసినప్పుడు తను సంతోషంగా రాకేష్తో కలిసి ఉండడం చూసి అందరూ అన్నట్లుగా ఆడపిల్లలు త్వరగా మర్చిపోతారు, కట్టుకున్న భర్తనే సర్వస్వం అనుకుంటారు అన్నమాట తను కూడా నమ్మేశాడు.
ప్రణయ తనను మర్చిపోయి రాకేష్తో అలా సంతోషంగా ఉండడం ఒకవైపు మనసును బాధ పెడుతున్నా తను కోరుకున్నది అదే కదా అనుకుని సర్ది చెప్పుకున్నాడు. ప్రణయ గురించి తెలిసిన తను ఆ రోజే ఒక నెల లోపల ఎలా అతనితో అంత సంతోషంగా ఉందో అనుమానించి నిలదీసి ఉండుంటే అప్పుడే తెలిసిపోయి ఉండేదేమో అనుకుని ప్రణయ్ వైపు చూశాడు ప్రణవ్. అలాగే కింద కూర్చుని ఏడుస్తూనే ఉంది. తనను అలా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఆ బాధకు కారణమైన వాళ్ళు ఎవరో తెలియక వాళ్ళు ఎవరో కనిపిస్తే చంపేయాలన్నంత కోపం వచ్చింది. అసలు తనకు తెలియకుండా తన ఇంట్లో ఆ వీడియో ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఇన్నాళ్ళ తర్వాత అది ఎలా బయటికి వచ్చింది అసలు అర్థం కాలేదు ప్రణవ్కి. ఇప్పుడు ఎంత చెప్పినా ప్రణయ నమ్మదు అని మాత్రం అర్థం అవుతూ ఉంది. ప్రణయ తనదే, బిడ్డ తనదే అని ఒకవైపు ఆనందం. ప్రణయ బాధను చూస్తూ ఏమీ చేయలేక, తనకు ఏమీ తెలియదని నిరూపించుకోలేక, తన బాధను తీర్చలేక నరకప్రదమైన బాధ మరొక వైపు. ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. ఏమీ చేయలేక, ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ నిలబడ్డాడు ప్రణవ్. ఆ వీడియో ఏంటో చూడలేదు వసుధ. కానీ విశ్రుత నీ బిడ్డే అన్న దగ్గరే ఆగిపోయాయి ఆమె ఆలోచనలు. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే కలిశారు. ప్రణవ్ని ప్రణయ మర్చిపోలేదు. వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉంది అనుకోగానే కొడుకు జీవితం ఒక గాడిలో పడుతుంది అనిపించింది ఆవిడకు. ఇద్దరికి మధ్య ఏవో అపార్థాలు వచ్చాయి, కానీ అన్నీ తీరిపోతాయి అని ఆశ నెలకొంది వసుధలో. ప్రణయ దగ్గరికి వెళ్ళి భుజంపై చేతులు వేసి పైకి లేపి, ఈరోజు మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి ముఖ్య కారణం నేనే అని నాకు బాగా తెలుసు. చిన్నవాళ్ళైనా ఇద్దరిని ఒకేసారి అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఆ వీడియోలో ఏముందో నాకు తెలియదు, అది నిన్ను చాలా బాధ పెట్టింది అని మాత్రం అర్థమవుతుంది. నన్ను నమ్ము ప్రణయ, ఆ పని మాత్రం నా కొడుకు చేసి ఉండడు. వాడు మరీ అంత దుర్మార్గుడు కాడు. మీ మధ్య ఉన్న ఈ మనస్పర్ధలు అన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుని తొలగించుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది అని అంది వసుధ. అబ్బా, ఎంత స్వార్థపరులండి మీరు. ఆ రోజు నేను పనికి రాలేదు. ఎంతగా బతిమిలాడినా, ఎంత చెప్పినా వినలేదు. ఈరోజు నీ కొడుకు ఒంటరి అయిపోయాడు, ఇక మనవరాలు కూడా ఉంది అని తెలిసేసరికి ఆశ పుడుతుంది కదా మీకు. ఇంత స్వార్థ బుద్ధితో ఆలోచించే మీ కడుపున పుట్టిన కొడుకు అంతే స్వార్థంతో తన సుఖం కోసం మాత్రమే ఆలోచిస్తాడు కదా. ఇదంతా తను చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి అని అంది ప్రణయ. ఒప్పుకుంటాను, నేను స్వార్థపరురాలిని. నీతో స్వార్థంగానే ప్రవర్తించాను. అందుకే కదా క్షమాపణలు కూడా అడుగుతున్నాను. కానీ వాడు నాలాగా కాదు. ముందు నుండి నీకోసం ఆరాటపడ్డాడు. నువ్వంటే వాడికి ఎప్పుడు ప్రేమే ఉంది. నిన్ను బాధ పెట్టే పని వాడు చేయడు అని అంది వసుధ. అవునా, నిజమా? మీకు ఆ వీడియో ఏంటో తెలియదు అన్నారు కదా. తనతో నేను కలిసిన వీడియో, నగ్నంగా విన్న వీడియో అది. నా సెల్కి ఏ నెంబర్ నుండి వచ్చిందో తెలుసా? ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసా? నీ కొడుకు పేరు మీద ఉంది. తన నెంబర్ని నేను బ్లాక్ చేశానని వేరే నెంబర్ తీసుకుని దాని నుండి ఆ వీడియోని పంపించాడు. అది బయటకి వస్తే తనతో నేను చచ్చినట్టు కలిసి ఉంటానని పన్నాగం పన్నాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు. ఇంత నీచపు పని చేసిన వాణ్ణి నేను ఎలా క్షమించగలను? అతను ఏం చేయకుండా మామూలుగా ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను తనతో కలిసేదాన్ని.
ఇలాంటి పిచ్చి పని చేసి నన్ను ఇంతలా బాధపెట్టి అసలు నా జీవితంలోనే ఊహించుకునే అవకాశం లేకుండా చేసుకున్నాడు. ఒక ఆడదాన్ని దక్కించుకోవడానికి ఇంత నీచానికి ఒడిగట్టాలా అంది ప్రణయ. ప్రణయ అలా మాట్లాడుతుండడంతో ఇక వసుధ ఏమీ మాట్లాడలేకపోయింది. ప్రణవ్కి ప్రణయ మాటలు షాకింగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్క మాట కూడా. ప్రణయ దగ్గరికి వచ్చి, నా నెంబర్తో నీకు రావడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాడు ప్రణవ్. తనకు వీడియో వచ్చిన నెంబర్ని చూపిస్తూ, ఈ నెంబర్ నీది కాదు, ఇంకా అర్థం కావడం లేదు నీకు? అవునులే, ఈ నెంబర్ నీది అని ఎలా ఒప్పుకుంటావు? నువ్వే అని నాకు తెలియాలి, కానీ నువ్వు అని ఒప్పుకోవు. అందుకే కదా గొంతు కూడా మార్చి మాట్లాడావు అంది ప్రణయ. నేను నీతో మాట్లాడడం ఏంటి అసలు? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు ప్రణవ్. అన్ని సాక్ష్యాలతో అతని ముందు పెట్టింది. నెంబర్ తన పేరు పైన ఎలా వచ్చిందో ప్రణవ్కి కూడా అర్థం కాలేదు. అంతవరకు సాకేత్పై అనుమానం ఉండేది. కానీ ప్రణయ పెళ్లి కాకముందు తనతో ఉన్న వీడియో సాకేత్ దగ్గరికి ఎందుకు వస్తుంది? దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో అర్థం కావడం లేదు ప్రణవ్కి. తల పట్టుకుని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. నేను ఇలా స్పందిస్తానని ఊహించలేదు కదూ. కృంగిపోయి బాధతో నీకు లొంగిపోతాను అనుకున్నావు కదా. ఇలా స్పందించేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నావు కదా. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ వీడియో బయటికి వచ్చి ఇంకెవరైనా చూసినా, లేదంటే నేను నీకు లొంగిపోయే పరిస్థితి వచ్చినా పాపతో కలిసి నేను కూడా మిగలను. గుర్తుపెట్టుకో. అసలు బ్రతకాలో వద్దో అన్న బాధలో ఉన్నప్పుడు రాకేష్ నాకు దేవుడిలా కనిపించాడు. నాకు ఒక తల్లిలా, నా తండ్రిలా అన్ని తానే అయ్యి నన్ను కాపాడుకున్నాడు. నాకు ఒక దిశానిర్దేశం చేశాడు. తను ఇచ్చిన ధైర్యంతో నేను జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ దేవుడు తనని కూడా నాకు శాశ్వతంగా దూరం చేశాడు. ఇప్పుడు నాకు ఇక ధైర్యం చెప్పేవాళ్ళు, నా కోసం ఆలోచించేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఇలా కూడా బ్రతకనివ్వకపోతే చచ్చిపోతా, కానీ నీకు మాత్రం నేను లొంగను. ఇంకొకసారి నా జోలికి రావాలని చూస్తే ప్రాణాలతో మిగలను అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణయ. పిచ్చి పట్టినట్లు ఉంది ప్రణవ్కి. వసుధ ప్రణవ్తో మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ ప్రణవ్ మాత్రం తల్లితో మాట్లాడడానికి నిరాకరించాడు. తన గదిలోకి వెళ్ళి చాలా గట్టిగా డోర్ వేసేసుకున్నాడు. వసుధకి ఎందుకో భయం వేసింది. అలాగే వదిలేయడం ఎలా? తను ప్రమాదంలో ఉంది. విశ్రుత ప్రాణాలకు ముప్పు ఉంది. ఇలాంటి సమయంలో తనను ఒంటరిగా ఎలా వదిలేయాలి? వదిలేయకుండా తన కోసం వెళితే ప్రాణాలతో ఉండను అని నన్ను బెదిరిస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయడం అంటూ జుట్టు పీకుంటున్నాడు ప్రణవ్. కిటికీ దగ్గరికి వెళ్ళి ప్రణవ్ పరిస్థితిని చూసింది వసుధ. చాలా బాధగా అనిపించింది. కొడుకు పరిస్థితి అర్థమవుతుంది. ఒకవైపు ప్రణయకు విశ్రుతకి చాలా ప్రమాదం ఉంది. అలాగని వాళ్ళని కాపాడుకునే స్థితిలో తన కొడుకు లేడు. ఎవరైనా ప్రణవ్కి తోడుగా ఉండి తన ఆలోచనలు ఒకవైపుకు మళ్ళిస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే శివ గుర్తుకు వచ్చాడు వసుధకి. ఫోన్ తీసుకుని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత శివకి ఫోన్ చేసింది వసుధ. ప్రణవ్యకు దూరం అయిపోయాక శివని కూడా దూరం పెట్టేశాడు. 1-2 సార్లు ప్రణవ్తో మాట్లాడాలని ప్రయత్నించినా అతను నిరాకరించడంతో శివ కూడా ఇక వదిలేశాడు.
తనను చూస్తే ప్రణయ గుర్తుకు వస్తుంది అనే ఉద్దేశంతో ప్రణవ్కి దూరంగా ఉంటున్నాడు శివ కూడా. ఫోన్ వస్తుంటే ఫోన్ వైపుకు చూసుకున్నాడు శివ. వసుధ నుండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ వస్తుండడంతో ఆశ్చర్యంతో చూస్తూ ఏదో అపశకనంగా అనిపించి ఫోన్ ఎత్తాడు శివ. వెంటనే వసుధ, శివ ఎలా ఉన్నావు ఏంటి అని కుశల ప్రశ్నలు అడగడానికి నేను ఫోన్ చేయలేదు. నీకు తెలుసు ప్రణవ్ బాగోలేకపోతే తన గురించి నీకు చెప్పడానికి మాత్రమే ఫోన్ చేస్తానని. వాడికి ఇప్పుడు ఒకరి తోడు అవసరం ఉంది, కానీ అది నేను కాలేను అంటూ జరిగిందంతా చెప్పింది వసుధ. వెంటనే బయలుదేరి వచ్చేశాడు శివ ప్రణవ్ దగ్గరికి. డోర్ ఎంత కొట్టినా తెరవకపోవడంతో కిటికీ దగ్గరికి వెళ్ళి, అరే ఇన్ని సంవత్సరాల తర్వాత నీకోసం వస్తే కనీసం డోర్ కూడా తీయవా అని అన్నాడు శివ. శివ మాటలు వినపడగానే ప్రాణం వచ్చినట్లుగా నిలబడి లేచి వెళ్ళి డోర్ తీశాడు ప్రణవ్. శివ లోపలికి అడుగు పెట్టగానే డోర్ వేసి శివని లాక్కెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి, అరే నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎందుకు ఇలా చేస్తాను? నేను ఇలా చేయలేదు, కానీ ఎవరు చేశారో అర్థం కావడం లేదు. ప్రణయ చాలా ప్రమాదంలో ఉంది అని అన్నాడు ప్రణవ్. కొనసాగుతుంది. ఇది అంతా ఎవరు చేసుంటారు? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. ప్రణయను తిట్టిన వాళ్ళందరికీ ప్రణయ ఇలా ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థం అయి ఉంటుంది కదా.